నమస్తే మిత్రులారా, నేను మీ పోచమైన శ్రీహరి యాదవ్. ఈరోజు గౌరవల్లి రిజర్వాయర్ సందర్శన కోసం మిత్రులతో కలిసి వచ్చినాం. ఇది సూర్యాస్తమయమవుతున్న సందర్భం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇది గౌరవల్లి రిజర్వాయర్ ప్రస్తుతం ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుత స్థితి. ఇందులో ఇప్పటికీ ఇంకా రైతులు సాగు చేసుకుంటున్నారు. ఇది 8 టీఎంసీలు ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి రిజర్వాయరు. ఈ రిజర్వాయర్లో ఇది మనం ఉన్న ప్రాంతము పైపులు పోయేది. ఈ పక్కన ఉన్నటువంటి అంటే ప్రకృతి పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ ఉండే విధంగా అటువైపు ఒక గుట్ట, అటువైపు ఒక గుట్ట, అటు చుట్టూ గుట్టలుండి ఇటువైపు పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ గుట్టకుండే విధంగా దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఆనాడు నిర్మాణం చేసినాడు దీని కెపాసిటీ ప్రతిపాదన 6 అయితే గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో దీన్ని 8 టీఎంసీలుగా మార్చారు. దీని మొత్తం పని 20 నెలల లోపులోనే ఈ మొత్తం పని జరిగింది. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పొన్నం ప్రభాకర్ గౌడ్ రేవంత్ రెడ్డితో చేతులు కలిపి ఈయన కూడా కులంలో గౌడే, కానీ ఈయన కూడా అన్ని రెడ్లకు సంబంధించినటువంటి అంటే పటేళ్ళకు సంబంధించినటువంటి పెత్తందారు లక్షణాలు వచ్చినాయి. అందుకే పొన్నం ప్రభాకర్ రెడ్డి అయిపోయాడు. ఎట్లయితే రేవంత్ రెడ్డి ముస్లింల దగ్గర పోయి నేను రేవంత్ వద్దీను అన్నట్టు, లంబాడీల దగ్గర రేవంత్ నాయక్ అన్నట్టు, మాదిగల దగ్గర పోయి రేవంత్ మాదిగన్ అన్నట్టుగా పొన్నం ప్రభాకర్ రెడ్డి అయిపోయాడు ఈ రేవంత్ రెడ్డి సర్కార్లో. ఎందుకంటున్నామంటే ఇది మొత్తం ఈ రిజర్వాయర్ని అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయంగా లబ్ధి పొందిండు. ఎట్లయితే సూర్యాస్తమయం అవుతుందో గట్లే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆధిపత్యం, అహంకారం కూడా అస్తమించబోతుంది. ఈరోజు మీరు చూసినట్టయితే ఇది పంపు కిందికి వచ్చి ఆ పంపు ద్వారా అక్కడ దాకా వచ్చినటువంటి గ్రావిటీ ద్వారా అక్కడికి వచ్చినటువంటి నీళ్ళని పంపు ద్వారా ఇక్కడికి పంపిణీ చేసి ఇక్కడ పంపు అవుతుంది. కానీ 20 నెలల కాలంలోనే ఈ మొత్తం కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రభుత్వాన్ని వదిలిపెట్టి ఇప్పటికీ వాళ్ళు అధికారంలోకి వచ్చే రోజు అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పారు. మేము అధికారంలోకి వచ్చినట్టయితే పూర్తి స్థాయిలో వెంటనే దీన్ని పూర్తి చేస్తామని, నిర్వాసితులకు న్యాయం చేస్తామని, నిర్వాసితులకు న్యాయంతో పాటు ఈ పనిని కూడా దగ్గరుండి అన్ని విధాలుగా పూర్తి చేస్తామన్నారు. 26-27 నెలల కాలమైంది. దాదాపు 90% పనులు పూర్తయినాయి. 20 నెలలలో 90% పనులు పూర్తయినప్పుడు మిత్రులారా 10% పనులు పూర్తి కానికి 26 నెలల సమయం సరిపోదా? కానీ చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ పనులు పూర్తి కావట్లేదు. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాంత నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా ఉంటూ నేనే నంబర్ 2 అని చెప్పుకుంటున్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి నాయకత్వంలో ఇప్పటికైనా పనులు వేగవంతం చేసి నిర్వాసితులకు పూర్తి స్థాయి వాళ్ళు ఇస్తామన్నా లేదా ఎన్నికల ముందు హామీ ఇచ్చిన స్థాయిలో అన్నీ పూర్తి చేసి ఈ గౌరవల్లి ప్రాజెక్టు పూర్తి చేసినట్టయితే పెద్ద మొత్తంలో సుమారు 3-4 నియోజకవర్గాల పరిధిలో ఈ రిజర్వాయర్ పూర్తి అయితే ఉపయోగం జరుగుతుంది. ఇక్కడ రైతాంగం కూడా ముంపుకు గురైనటువంటి ప్రజలకు న్యాయం జరగలేదు. పోనీ ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తి స్థాయిలో అధీనంలోకి వస్తే న్యాయం జరిగే ప్రజలకు న్యాయం జరగట్లేదు. ఏది లేకుండా వీళ్ళకు కొత్తగా ఆదాయం వచ్చే వనరుల మీదనే దృష్టి పెట్టారు. అంటే మూసి ప్రక్షాళన చేస్తే కొత్త ప్రాజెక్టు, కొత్త టెండరు, కొత్త ఉపయోగాలు, హిల్ టాప్ జరిగితే కొత్త ఉపయోగాలు, న్యూ సిటీ జరిగితే కొత్త ఉపయోగాలు. అంటే కొత్త టెండర్లు వేస్తే కొత్త కాంట్రాక్టర్కి ఇస్తేనే ఉపయోగాలు, లేకపోతే సింగరేణి కాలేజీలో బొగ్గు అమ్ముకుంటే కొత్త ఉపయోగాలు, కొత్త లాభాలు. అంటే వీళ్ళకి లాభాలు, ఉపయోగాలు తప్ప ప్రజల ప్రయోజనము అనేది ఎక్కడ కూడా ఆలోచించలేదు అనడానికి మనం ఇప్పుడు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురై ఎలాంటి పట్టింపు లేనటువంటి ఈ రిజర్వాయరే ఒక ఉదాహరణ. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని లేదా ఇక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గం సంబంధించిన పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని ఇప్పటికైనా ప్రజలకు, ఇంతకుముందు ఈ సందర్శన కోసము వేలాది మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు చూడండి మిత్రులారు, ఇగో ఇట్లా అయింది. ఒకనాడు ఇది చూడడానికి సందర్శనకు వేలాది మంది వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చేవాళ్ళు. ఇవాళ కనీసం ఖాళీ నడకన చూడండి మిత్రులారా, ఖాళీ నడకన నడవడానికి కూడా
ఒక భయంకరమైన పరిస్థితిలో ఈ తొవ్వ ఉన్నది ఇవాళ. కాబట్టి ఇప్పటికైనా చొరవ తీసుకొని న్యాయం చేయాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలి, గౌరవల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలి. దీని ద్వారా వచ్చేటటువంటి అన్ని రకాల ప్రయోజనాలు వెంటనే ప్రజలకు అందే విధంగా చొరవ తీసుకోవాలని కోరుతూ నేను మీ పోచబోయిన శ్రీహరి యాదవ్. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ. మీ అభిప్రాయం పూర్తి స్థాయిలో పరిశీలించి మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయాలని ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను.